ఇంట్లో వాళ్ళని కాదని నేను రాలేను రఘు, చెప్పేది విను. నువ్వేమైనా చేసుకో, ఇవాళ నైట్ నువ్వు బట్టలు బంగారం తీసుకొని రాకపోతే నువ్వు నాతో దిగిన వీడియోలు ఫొటోస్ అని మీ ఇంటికి వచ్చి చూపిస్తాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు వదినా, ఏం లేదు. రెడీయా? నేను ఈ గల్లీ చివర ఉన్నాను. ఇప్పుడు ఇదంతా అవసరమా రఘు? ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి. నువ్వు రాకపోతే ఏం చేస్తానో చెప్పాను కదా, అన్నీ మూసుకొని బయటికి రా. ఎక్కడికి వెళ్తున్నావు లోకి? ఈ బ్యాగ్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? వదినా, నేను వాడిని చాలా నమ్మాను వదినా. ఇప్పుడు వాడిని నేను పెళ్లి చేసుకోకపోతే వాడితో తిరిగిన వీడియోస్ ఫొటోస్ బయట పెడతా అని బెదిరిస్తున్నాడు వదినా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం డాడీకి తెలిస్తే ఏమంటాడని భయంగా ఉంది. ఏం కాదు లోకి, నేను మాట్లాడతాను, నువ్వు ఏడవకు. ఏడవకు. ఇది మాయ జరిగింది. కొంచెమైనా తెలివి ఉండాలి దీనికి. ఎవరితో పడితే వాడితో మాట్లాడతావు లోకి? అసలు నన్ను నేను అనుకోవాలి నీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు. ఈ కాలంలో కన్న తల్లిదండ్రులని తోడుపుట్టిన వాళ్ళని నమ్మడానికి కష్టంగా ఉంది మావయ్య. అలాంటిది లోకి చిన్న పిల్ల, తను చేసిన తప్పు తను ఒప్పుకుంటుంది కదా మావయ్య. వాడే కాల్ చేస్తున్నాడు మావయ్య. రేపు బేవర్స్ నా కొడక, ఇంకోసారి కాల్ చేసినా నా కూతుర్ని ఇబ్బంది పెట్టినా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా తెలుసా? ఫోన్ బెటర్ వెళ్ళవా. పిల్లలు తప్పు చేయడం కామనే. వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళకి తెలిసేలా నచ్చజెప్పి పెద్దవాళ్ళుగా మన సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి వాళ్ళకి. అప్పుడే ఇంకోసారి వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు.